6 నెలల తర్వాత ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది దుబాయ్ లో. అండ్ ఈ మ్యాచ్ టికెట్స్ ఇప్పటిదాకా సేల్ అవ్వలేదు, 50% మాత్రమే సేల్ అయినాయంట. అండ్ పాకిస్తాన్ హెడ్ కోచ్ కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. అండ్ ఆ స్టేట్మెంట్ ఏందో ఈ మ్యాచ్ లో మాట్లాడుకుందాం. అండ్ వితౌట్ బాబర్ అండ్ రిజ్వాన్ పాకిస్తాన్ టీం ఎలా ఉండబోతుందో కూడా మాట్లాడుకుందాం. అండ్ వాళ్ళ టీమ్ లో స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఎలా ఉన్నాయనేసి కూడా మాట్లాడుకుందాం. అండ్ పిచ్ రిపోర్ట్ మాట్లాడుకుందాం. అండ్ ఫైనల్ గా ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు అనేసి కూడా మాట్లాడుకుందాం. అండ్ లెట్ గెట్ స్టార్ట్ దిస్ వీడియో. హలో అండ్ వెల్కమ్ టు ఆర్ఆర్ 444 ఆల్రౌండర్. అండ్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడబోయే ముందు, అండ్ ఇప్పటిదాకా మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. అండ్ ఇప్పటిదాకా టికెట్స్ సేల్ అవ్వలేదని మాట్లాడుకున్నాం కదా. అండ్ ఈ టికెట్స్ సేల్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి ఆపరేషన్ సింధూర్ అండ్ జరిగే కదా 2 కంట్రీస్ వద్దే, అందుకనేసి ఎక్కువ టికెట్ సేల్ అవ్వలేదు. అండ్ ఇంకొకటి వచ్చేసి దుబాయ్ లో ఎక్కువ టికెట్ కాస్ట్ అనేది ఉంది, అదొకటి ఉంటుంది. అండ్ పాకిస్తాన్ హెడ్ కోచ్ స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చాడంటే, ప్రెస్ కాన్ఫరెన్స్ లో వరల్డ్ నెంబర్ 1 స్పిన్నర్ ఉన్నాడంట వాళ్ళ దగ్గర, నవాజ్, తనతో ఎక్స్పెరిమెంట్ చేస్తాడంట. అది ఒకవేళ స్పిన్ కు అనుకూలిస్తే గ్రౌండ్ తనే నెంబర్ 1 స్పిన్ బౌలర్ అని చెప్తున్నాడు. అండ్ అదే మీరు ఇండియన్ స్పిన్నర్ ని ఎలా ఎదుర్కొంటారని అడిగితే కూడా, ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ అయిన రషీద్ ఖాన్ అండ్ నూర్ అహ్మద్ ని ఎదుర్కొన్నాము, వాళ్ళతో పోలిస్తే వీళ్ళేం పెద్ద స్పిన్నర్లు ఏం కాదని చెప్పాడు. వాళ్ళనే ఎదుర్కొన్నాము, ఇంకా వీళ్ళని కూడా ఈజీగా ఎదుర్కొంటాం అనేసి అదొక స్టేట్మెంట్ ఇచ్చాడు. అండ్ ఒకవేళ ఫాస్ట్ బౌలర్లు గిన అనుకూలిస్తే మా దగ్గర ఎట్లాగో 5 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, వాళ్ళతో మేనేజ్ చేయగలనని చెప్పాడు. అండ్ ఈ మ్యాచ్ గురించి చూసుకుంటే మాత్రం ఈ మ్యాచ్ వచ్చేసి మనకు 14th సెప్టెంబర్ ఈవినింగ్ 8 PM కి అనేది స్టార్ట్ అవబోతుంది. మ్యాచ్ వెన్యూ వచ్చేసి దుబాయ్ ఇంటర్నేషనల్ గ్రౌండ్ లో జరగబోతుంది. అండ్ మనం లైవ్ చూడాలనుకుంటే ఫ్యాన్ కోడ్ లో చూడొచ్చు, మొబైల్లో అయితే, అదే టీవీలో అయితే సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్లో మొత్తం చూడొచ్చు అనమాట. అండ్ ఈ మ్యాచ్ పిచ్ రిపోర్ట్కి వస్తే మాత్రం ఇది ఒక యావరేజ్ స్కోరింగ్ పిచ్ అని చెప్పొచ్చు అనమాట. 160 to 170 స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అన్ఈవెన్ బౌన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఓన్లీ ఫస్ట్ 4 ఓవర్స్ మాత్రమే స్వింగ్ లభించే అవకాశం ఉంటుంది, అది కూడా పేస్ బౌలర్స్ మాత్రమే. అండ్ మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్పిన్నర్స్ గేమ్ లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటారు. అండ్ కంపేర్ టు ఫాస్ట్ బౌలర్స్ అయితే స్పిన్నర్స్ కి ఎక్కువ అనుకూలించే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అండ్ డ్యూ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా డ్యూ అయితే ఉంటుంది. అండ్ టాస్ గెలిస్తే ఎవరు టాస్ గెలిచినా కూడా ఫీల్డింగ్ తీసుకునే అవకాశమే ఉంటుంది అనమాట. అండ్ హెడ్ టు హెడ్ చూసుకుంటే మాత్రం ఇప్పటిదాకా ఏషియా కప్ లో 4 మ్యాచెస్ ఆడారు అనమాట. ఆ 4 మ్యాచెస్ లో కూడా, అది ఓన్లీ T20 మ్యాచెస్ మాత్రమే చెప్తున్నా, 4 మ్యాచెస్ లో కూడా ఇండియా 3 మ్యాచెస్ గెలిచింది, 1 మ్యాచ్ మాత్రమే పాకిస్తాన్ గెలిచింది. అండ్ టోటల్ గా ఓవరాల్ గా T20 మ్యాచెస్ వచ్చేసి 13 మ్యాచెస్ ఆడారు. ఆ 13 మ్యాచెస్ లో కూడా 9 మ్యాచెస్ ఇండియా గెలిచింది. అండ్ ఒక మ్యాచ్ టై అయింది, 3 మ్యాచెస్ పాకిస్తాన్ వాళ్ళు గెలిచారు. అండ్ టోటల్ గా ఈ గ్రౌండ్ లో 111 మ్యాచెస్ జరిగింటే 51 మ్యాచెస్ మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ ఆడిన వాళ్ళు గెలిచినారు, 59 మ్యాచెస్ సెకండ్ బ్యాటింగ్ ఆడిన వాళ్ళు గెలిచారు. అండ్ ఇండియా ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకునే ముందు, అభిషేక్ శర్మ పవర్ ప్లే లో ఉంటే మాత్రం దవిడి దివే మామూలుగా ఉండదు అనమాట. అభిషేక్ శర్మ ఆడితే అలా ఉంటది. అండ్ ఒక మంచి నాక్ ఆడాలనే కోరుకుంటానే, ఎలా అంటే ఒక SRS తరపున ఆడతాడు కదా, అలాంటి నాక్ ఆడితే మాత్రం మామూలుగా ఉండదు అనమాట. అండ్ శుభ్మన్ గిల్, ఇతను కూడా మామూలుగా ఆడు, మనోడు ఆడితే ఎలా ఉంటదంటే, కొడితే అటు సైడ్ పాము జాగకూడదు, ఇటు సైడ్ కర్ర ఇరగకూడదు అన్నట్లు కొడతాడు అనమాట, మామూలు కొట్టాడు. అండ్ సూర్యకుమార్ తెలుసుగా ఆల్రెడీ 360 ప్లేయర్. అండ్ ఎటువైపు కొడతాడో వాళ్ళకు కూడా తెలీదు, అలా కొట్టి కన్ఫ్యూజ్ చేసి ఆడేస్తాడు. అండ్ తిలక్ వర్మ తెలుగు ప్లేయర్, నాటు మామూలుగా ఉండదు. అండ్ సంజయ్ శాంసన్ కేరళ టీం పక్కైతే లాస్ట్ గా 4 ఆఫ్ సెంచరీస్ కొట్టేసి వస్తున్నాడు, మామూలుగా అనమాట తను కూడా. అండ్ శివం దుబే ఏదో చెప్తున్నాడు కదా, నెంబర్ 1 స్పిన్నర్ అది ఇది అని చెప్తున్నాడు వాళ్ళ హెడ్ కోచ్, మామూలు కొట్టాడు అనమాట, కొడితే 90 మీటర్లు పైనే ఉంటది. అండ్ హార్దిక్ పాండే వస్తాడు దాని తర్వాత, మామూలు అనమాట. వీడు కొట్టిన అంతా, వాళ్ళందరూ కొట్టింది ఒక ఎత్తు అయితే వీడు కొట్టేది ఒక ఎత్తు ఉంటది అనమాట. అండ్ దాని తర్వాత అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ ఉంటారు. అండ్ ఒకవేళ టాస్ కీలకం, ఒకవేళ మనం చేజింగ్ తీసుకుంటే తన ప్లేస్ లో ఏమన్నా బేస్డ్ ఆన్ హెడ్ కోచ్ ప్రభావం వల్ల అక్షదీప్ సింగ్ రావచ్చు అనమాట. అండ్ వరుణ్ చక్రవర్తి అండ్ జస్ప్రీత్ బుమ్రా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఒకసారిగా మన ఇండియా ప్లేయింగ్ 11 మాట్లాడుకుందాం. అండ్ అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, సూర్యకుమార్ కెప్టెన్, అండ్ తిలక్ వర్మ, సంజయ్ శాంసన్ వికెట్ కీపర్, శివం దుబే, హార్దిక్ పాండే, అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ అండ్ వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ పాకిస్తాన్ ప్లేయింగ్ 11 చూసుకుంటే సైమ్ అయ్యబ్,
ఫర్హాన్, మొహమ్మద్ హరీష్ అండ్ హసైన్ నవాజ్ అండ్ ఫక్కర్ జమాన్, మొహమ్మద్ నవాజ్ అండ్ ఆసిఫ్, షైన్ అఫ్రిది అండ్ హసన్ అలీ ఆర్ అబ్బర్ అహ్మద్ అనే ఉండొచ్చు, అబ్బర్ అఫ్రీద్ అండ్ అబ్బర్ అహ్మద్ అన్న ఉండొచ్చు, లేకపోతే సుఫియాన్ అనే ఉండొచ్చు అనమాట. ఇది పాకిస్తాన్ లెవెల్ ఉండబోతుంది. వార్ బ్యాటిల్స్ లో చూసుకుంటే అభిషేక్ శర్మ వర్సెస్ షైన్ అఫ్రిది ఉండబోతుంది, అండ్ బుమ్రా వర్సెస్ సయీం అయ్యబ్ ఉంటుంది, అండ్ వరుణ్ చక్రవర్తి ఆర్ కుల్దీప్ యాదవ్ స్పిన్నర్లు వర్సెస్ అండ్ ఫక్కర్ జమాన్ ఉండే అవకాశం ఉంటుంది, అండ్ మిడిల్ ఆర్డర్ లో వచ్చిన హసాన్ నవాజ్ కూడా సరిపోతారు అనమాట. అండ్ ఫైనల్ గా ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారని మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా నేనైతే 99.5% ఇండియానే గెలుస్తుందని చెప్తాను. ఒక 5% మాత్రమే పాకిస్తాన్ కి అయితే ఇస్తాను. అండ్ ఇప్పుడు దాకా ఈ వీడియో చూసింటే మాత్రం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చింటే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా క్రికెట్ లవర్స్ ఉన్నా కూడా ఈ వీడియోని షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గైస్.